Subscribe to our Telugu TV online channel and also press the bell icon. First of all, మనలో డయాబెటిక్ బాధితులు ఎంతమంది ఉన్నారు ఒకసారి చెప్పండి. మొత్తం మీరేనా? అంతేనా? బీపీ ఉన్నాడు మళ్ళా ఇంకా ఉదయశికి అడగవసలేదు కానండి. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ ఇది వాళ్ళ కామన్ సమస్య అయిపోయింది, పెద్ద సమస్య. నిజానికి మనం అంతా జబ్బులాగా భావిస్తున్నాం. డయాబెటీస్ నిన్నాళ్ళు, అది కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ, ఇదంతా. థైరాయిడ్ ఎంతమందికి ఒకసారి చెప్పండి. థైరాయిడ్ సమస్య మీకు గుర్తుందా? థైరాయిడ్ ఎప్పుడున్నారు మీ పేరు? థైరాయిడ్ని ఎన్నేళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం మన పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరన్నా థైరాయిడ్ పేరు విన్నారా? ఏమన్నా విన్నారా? థైరాయిడ్ పేరు 25 ఏళ్ల క్రితం అంటే చాలా అరుదులేండి, ఎవరో తెలియదు. ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇవేమీ జబ్బులు కాదండి, గుర్తుపెట్టుకోండి. అసలు జబ్బులే కాదు. జలుబెలానో దగ్గెలానో అలా వస్తాయి, అలా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోవాల్సిన వాటిని వెళ్ళనీయకుండా బలవంతాన మందులు ఇచ్చి మన శరీరంలో అట్టిపెట్టి అలా పెంచి పోషించడం వలన అది శాశ్వతమై కూర్చున్నాయి. మీకు చక్కగా మీ దీని గురించి అర్థం కావాలంటే, నాకే డయాబెటిక్ లేదు అన్న ఒక్క కుర్రాన్ని నా దగ్గర పంపించండి. ఇక్కడ పంపించండి నా దగ్గరికి. ఏమీ లేదు, జస్ట్ 90లో ఉంటాడు. అసలు షుగర్ అనే పేరే తెలియదు అతనికి. అతన్ని నేను తీసుకొచ్చి ఒక మెట్ఫామ్ ఇస్తాను. ఊరినే కాలక్షేపంగా మెట్ఫామ్ ఇస్తాను. ఒక 20 రోజులు 1 మంత్ నేను అతనికి వాడించి ట్యాబ్లెట్ ఆఫ్ చేస్తా, స్టాప్ చేస్తా. అప్పుడు చూడండి 200 ఉంటుంది అతనికి షుగర్ లెవెల్, 200 ఉంటుంది. అప్పుడు నేను అతనికి 2 ట్యాబ్లెట్లు ఇస్తా. 2 ట్యాబ్లెట్లు మొదలుపెట్టి ఆ తర్వాత ఒక నెల ఇచ్చి మళ్ళీ ఆ ట్యాబ్లెట్లు ఆపేస్తా. అప్పుడు చెక్ చేయండి, 300 నుంచి 350 ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటండి? దాని మీనింగ్ ఏంటంటే మీరంతా షుగర్ ట్యాబ్లెట్లతో, మందులతో తయారు చేయబడ్డ పేషెంట్. షుగర్ అనే లక్షణం ప్రమాదకరమైంది, ఒప్పుకుందాం. కానీ అది వ్యాధి కాదు. అది వ్యాధి కాదు కాబట్టి ఇంతకాలం తగ్గల. ఇంతకాలం అది ఎందుకు తగ్గలేదంటే అది అసలు వ్యాధి కాదు కాబట్టి. బీపీ కూడా అంతే. ఎందుకు శాశ్వతం అంటున్నారు? అసలు షుగర్ ఎప్పుడు వచ్చింది మన జీవితాల్లోకి? ఏ 35 ఏళ్ళకో, 40 ఏళ్ళకో, 50 ఏళ్ళకో అప్పుడు ఎంటర్ అయింది మన జీవితాల్లోకి. ఇప్పుడు కాస్త అభివృద్ధి చెందాం కాబట్టి 30 ఏళ్ళ కుర్రాళ్ళు కూడా కొంత మిగిలింది. అది బీపీ అయినా అంతే, థైరాయిడ్ అయినా అంతే, ఇతర ప్రాబ్లమ్స్ అని ఎప్పుడు వస్తున్నాయి? మధ్యలో వస్తున్నాయి. మధ్యలో వచ్చినాటికి శాశ్వతంగా మందులు వాడాల్సిన పనే ఉందండి. అంత తప్పు ఏం చేసాం మనం? ఒక యాక్సిడెంట్ అయింది రోడ్డు మీద, మనకి కాలు చేయగా పచ్చడైపోయింది అనుకోండి. కాలు పోయిందంటే అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే అంత భయంకరమైన యాక్సిడెంట్ నుంచి ఇంత పెద్ద జరిగింది, మేజర్ యాక్సిడెంట్ కాబట్టి. షుగర్ బీపీ ఏముందండి? ఏం తప్పు చేసామండి? ఏం తప్పు చేసామని వచ్చినాయి? అంత భయంకరంగా జీవితకాలం మందులు వాడే సంత కర్మ మనకి ఎందుకు వచ్చింది చెప్పండి? లేదు, అంత సీన్ లేదు. ఎలా వచ్చినాయి అలానే పోతాయి. ఇన్నాళ్ళు పోలేదని భ్రమపడ్డాం. ఆ భ్రమకి ఇప్పుడు మనం వీడుకోలు చెప్పే రోజు వచ్చేసింది. ఇక మర్చిపోండి మీరు. షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి పీసీఓడి ముఖ్యంగా ఆడవాళ్ళలో ఇవాళ ఒక దిగ్భ్రాంతికరమైన వాస్తవం ఏంటంటే, పెద్ద వయసు ఆడవాళ్ళు వదిలేయండి. ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి, ఇంజనీరింగ్ కాలేజీ అందులో చదివే ఆడపిల్లల్ని సర్వే తీసుకోండి. 100కి 80 మందికి అండి, 80% ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి పీసీఓడి ప్రాబ్లం. పీసీఓడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఎందుకు వచ్చిందని కర్మ అంత చిన్నపిల్లలకి? విచ్చలవిడితనం అనేది జీవితంలో అడుగుపెట్టి మన జీవితాలని నాశనం చేయడం కారణంగా ఇలాంటివన్నీ వచ్చినాయండి. అయితే దాన్ని చాలా సింపుల్గా మనం పరిష్కరించుకోవచ్చు. కానీ దురదృష్టం ఏం జరుగుతుందంటే, ప్రత్యామ్నాయంగా మనం నమ్మే వైద్య విధానాలు చాలా దానికి రోగాలను పేరు పెట్టి చాలా భయంకరమైన మందుల పేరుతో మనం గుళ్ళయ్యే పరిస్థితి కల్పిస్తున్నాం, శాశ్వతమైన పరిస్థితి కల్పిస్తున్నారు. అసలు సమస్య అది. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడున్న ఈ స్టేజ్ ఉందండి. ఈ స్టేజీ మన శరీరం అనుకోండి. ఈ స్టేజీ మన శరీరం. ఈ స్టేజీ కింద ఒక విషవృక్షం ఉంది. ఈ స్టేజీ కింద ఈ విషవృక్షానికి ఒక కొమ్మ బీపీ, ఒక కొమ్మ షుగర్, ఒక కొమ్మ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒక కొమ్మ స్థూలకాయం, ఇలా రకరకాల ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. దాదాపు ఒక 60 కొమ్మలు ఉన్న విషవృక్షం కింద ఉంది. ఈ చెట్టు ఎలా బతుకుతుందంటే, కింద ఉన్న చెట్టు అది, దానికి మనం ఆహారం, నీళ్లు పుష్కలంగా పెడుతున్నాం. అదేం చేస్తుందంటే, ముందన్ని శరీరాలు బాగానే ఉంటాయండి, ఏ జబ్బు లేదనుకుంటాం. ఇది జబ్బు చెట్టు మొలుస్తుంది, పెద్దదవగానే ఒక కొమ్మ బయటకు వస్తుందండి. అక్కడి నుంచి ఒక కొమ్మ బయటకు వచ్చింది, దాని పేరు షుగర్.
దాని పేరు షుగర్. తర్వాత ఇంకొక కొమ్మ వస్తుంది బయటికి, అది బీపీ. మనం ఏమనుకుంటామంటే తెలియక షుగర్ ఉంది, ఇది వేరు ఇది వేరు అనుకుంటాం. కాదండి, ఇది ఇది ఈ వచ్చిన మొత్తం కూడా ఆ కింద ఉండే విషవృక్షాలకు కొమ్మలు. అసలు సమస్య కింద ఉండే చెట్టు. ఇన్నాళ్ళు మనకి వైద్యంలో వచ్చిన సమస్య ఏంటంటే ఈ కొమ్మ మొలక ఏదైతే బయటకు వచ్చిందో ఇదే జబ్బని, ఇదే చెట్టు, దీన్నే చంపేద్దామని మీరు ఆ కొమ్మల్ని ట్రిమ్ చేయడం మొదలు పెట్టారు. ఆ కొమ్మని అది మీరు కిందేమో ఎరువులేసి నీళ్ళేసి మొక్కలు పెంచుతున్నారు, ఆ కొమ్మను కట్ చేస్తున్నారు. ఏమవుతుందండి? మీరు ఇక్కడ ఎరువులు ఒక చెట్టుకి ఏపుగా ఎరువులేసి చక్కగా నీళ్లు పోసి పెంచుతా కొమ్మ ట్రిమ్ చేస్తే ఏమవుతుందండి? పచ్చని చిగుళ్ళతో మరింత బాగా వస్తుందండి. షుగర్ మీకు దినదిన ప్రవర్ధన ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు? ఒక మెట్ఫామ్ తో బిగిన్ అయిన పర్సన్ మీరంతా ఒక మెట్ఫామ్ తో బిగిన్ అయినాడు. ఎందుకంటే 2 మెట్ఫామ్లకి 4 మెట్ఫామ్లకి అట్లానే ఇన్సులిన్ కి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ కి ఆ తర్వాత ఆర్గాన్స్ పోగొట్టుకునే దుస్థితికి ఎందుకు తెగసారుతున్నారు? అందుకే. ఎందుకంటే అది రోగం కాదు, రోగానికి ఉండే లక్షణం. అసలు రోగం కింద ఉంది. మనం విడివిడిగా ఆ లక్షణాలకి రోగాలని పేర్లు పెట్టి మనం ఆ ట్రీట్మెంట్ వైద్యం మొదలు పెట్టబట్టి అవి ఎప్పటికీ తగ్గట్లేదు. అందుకే శాశ్వతమైన ఇన్నాళ్ళలో మీరు ఎప్పుడైనా సరే మన విధానం రాకముందు షుగర్ కానీ బీపీ కానీ ఇది తగ్గిపోతాయి ఈ విధానంలో అనేది మీరు ఎవరు విన్నారా? చెప్పండి, ఎవరైనా విన్నారండి? ఇప్పుడు ఎందుకు అనగలుగుతున్నారు చెప్పండి? ఎవరో చేరిందని? ఎందుకంటే మనం ఇన్నాళ్ళు రాజుగారు దేవతా వస్త్రాల కథలాగా ఒక అసత్యాల ప్రపంచంలో వచ్చాం. ఇప్పుడు నిజాల ప్రపంచంలోకి వద్దాం. సమస్యని మూలంలోకి వెళ్ళి కొట్టాలండి. ఎప్పుడైనా సరే సమస్యని మూలంలోకి వెళ్ళి కొట్టాలి. పైపైన ఆర్టిఫిషియల్ మెరుగులతో చేయకూడదు ఎవరును. మీకు సింపుల్ గా చెప్పాలంటే మన కాలు విరిగింది, యాక్సిడెంట్ అయి కాలు విరిగింది. కాలు విరిగితే దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది. సహజంగానే కాలు విరిగి ముక్కలైతే నొప్పి వస్తుంది. ఇక్కడ సమస్య నిజానికి కాలు విరగటం మనకేం ప్రాబ్లం కాదండి. కాలు విరిగినంత మాత్రం నడవలేము, అంతే. కూర్చుంటే ఏముండదు. కానీ నొప్పి చూసారా, దాన్ని భరించలేము, లక్షణం భరించలేము. నొప్పి అనేది లక్షణం. మీరు ఒక పెయిన్ కిల్లర్ తీసుకుని మీరు ఆ నొప్పి తగ్గడానికి ఒక పెయిన్ కిల్లర్ చేశారు, నొప్పి తగ్గిపోయింది. సమస్య తీరిపోతుందండి? సమస్య తీరిపోయిందా? తీరదు. ఎందుకు తీరదంటే ఆ పెయిన్ కిల్లర్ ప్రభావం పోయేటప్పటికి మళ్ళా నొప్పి వస్తుంది, మళ్ళా ఇంకో ఇంజక్షన్ చేస్తారు. అలా మీరు చేసుకుంటా ఇంజక్షన్ తర్వాత ఇంజక్షన్ చేసుకుంటూ వెళ్తే ఒక నెలకి ఆ ఒక్క ఇంజక్షన్ ఏం జరుగుతుందంటే ఆ ఇంజక్షన్ కి ఆ నొప్పిని కంట్రోల్ చేసే శక్తి కోల్పోతుంది. అప్పుడు అనివార్యంగా 2 ఇంజక్షన్లు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా తర్వాత ఒక నెల వాడతారు, మళ్ళా 3 ఇంజక్షన్లు చేయాల్సిన పరిస్థితి కానీ కంట్రోల్ కాదండి. ఇదంతా ఎందుకు జరిగిందంటే అసలు రోగం కాలెరగటం, నొప్పి దాని లక్షణం. అసలు దీన్ని ట్రీట్ చేస్తే ఆ లక్షణానికి ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. మనం అసలు రోగాన్ని వదిలిపెట్టి కొసరున్న లక్షణాన్ని ట్రీట్ చేస్తే మీరు ఎంతకాలం చేసినా ఇది పరిష్కారం కానీ అంతవరకు శాశ్వతంగా ఉంటుంది. దాని డోసు పెరుగుతూ ఉంటుంది. షుగర్ కానీ బీపీ కానీ శాశ్వతం అని మీరు ఉన్నాళ్ళు ప్రపంచం నమ్మటానికి కారణం అది రోగాలని భావించడం కాదు, వేరే రోగం తాలూకు లక్షణాలు. సమాజం ఇంతవరకు ఆ రోగాన్ని గురించి అసలు చర్చించలేదు, మూలంలోకి వెళ్ళలేదు. మూలానికి వెళ్ళి మనం చేయాలి, మూలంలోకి వెళ్ళలేదు. దాని ఫలితమే సమాజంలో కూడా ఆల్మోస్ట్ డయాబెటీస్ అనే మహమ్మారి ప్రపంచాన్ని కబళించే దిశగా ముందుకు వెళ్తాయింది. ఇది ఒకదాని తాగదండి, అనేక రకాల జబ్బులు కలుగజేస్తుంది. అంటే డయాబెటీస్ గా ఆఫ్టర్ కావచ్చు కానీ అది కలిగించే దుష్పరిణామాలు దాని మందుల వాడకంలో ఇంకా అనేక ఉన్నాయి. ఉదాహరణకి ఇవాళ మీకు కిడ్నీలు పోవటం. కిడ్నీలు ఎందుకు పోతాయి తెలుసండి? కిడ్నీ జబ్బులు ఎందుకు వస్తాయి తెలుసండి? 100కి 60% రీజన్ ఏంటంటే డయాబెటిక్ బీపీ ఉన్న వాళ్ళలో 100కి 60 మంది కిడ్నీలు కొట్టేస్తాయండి. కిడ్నీలు పోతాయి. ఎందుకు పోతాయి అంటే ఆ 2 లక్షణాలు కిడ్నీలు పోయే పరిస్థితిని కల్పిస్తాయి. ఒకటి 60%, రెండోది 20% మీరు వేసుకున్న మందుల కారణంగా పోతాయండి. అంటే 80% కిడ్నీలు పోయే రీజన్స్ వచ్చేసినాయి. మిగిలిన 20%కి ఇతర రీజన్స్ కారణం అవుతాయి. మిగిలిన 20%కి అంటే ఇవాళ మీకు ఒక కిడ్నీ మార్చిన పేషెంట్ ఉన్నాడంటే అతనికి కారణం చూడండి, మీరు 100కి 99.99 మంది ఆల్రెడీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి షుగర్కి మందులు వాడి లేదా బీపీకి టాబ్లెట్స్ వేసుకుని ఒళ్ళు గ్రో అయిపోయిన వాళ్ళకి మాత్రమే కిడ్నీలు కొట్టేస్తాయండి ఎక్కువ మందికి. అది గుర్తుపెట్టుకోండి, అలా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 2 లేకుండా పోనీయో కిడ్నీ సమస్య అనేది ఉండదు. ఇవాళ గుండె జబ్బు రావడానికి కారణం కూడా ప్రధానంగా హైపర్ టెన్షన్,
నెక్స్ట్ షుగర్. ఈ రెండు కారణం, ప్రధాన కారణం. ఇంకా కారణాలు ఉన్నాయి, ప్రధాన కారణాలు ఇవి. బట్ ఎప్పుడైతే ఈ రెండు లేని సమాజం వస్తుందో ఆటోమేటిక్గా పోతుంది. మరి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు ఈ పని? ఎందుకు చేయలేదంటే అలా చేయకుండా మనం ఉండటం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక శక్తులు పనిచేసినాయండి. ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడ కాదు. ముందు ఏం చేయాలంటే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయాలి. మనకు ఆదాయం రావాలంటే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయాలి. ఇది ఎలాంటిదంటే, మీరు విక్రమార్కుడు సినిమా చూశారు కదా, బిజినెస్ క్రియేట్ చేయటం ఏంటో. విక్రమార్కుడు అనే సినిమాలో రవితేజ వచ్చి అరగొండ, బ్రహ్మానందం వచ్చి అరగొండ కొట్టేస్తాడు. తర్వాత రవితేజ వచ్చి తర్వాత బ్రహ్మానందం ఏదో వచ్చి పులుగుండు ఏదో చేస్తానంటాడు. అంటే చచ్చినట్టు చేయించుకోవాలి. అంటే వీడు రోగాన్ని వచ్చే పరిస్థితిని కల్పిస్తాడు, చచ్చినట్టు మందులు వాడే పరిస్థితులు కల్పిస్తారు. అలా కల్పించాలంటే ప్రపంచవ్యాప్తంగా గైడ్ లైన్స్ మార్చాలి. మారిస్తే మన ఆరోగ్యం నాశనం అయితే బాగున్నాయని సంపద పెరుగుతుంది, అనుభవించాల్సిన అనుభవిస్తారు. ఆ కారణం చేతే కొత్త గైడ్ లైన్స్, ప్రపంచాన్ని మోసం చేసే గైడ్ లైన్స్ పుట్టుకొచ్చినాయి. అసంబద్ధమైన, అశాస్త్రీయమైన, ఎటువంటి పరిశోధనకు నిలబడని కొన్ని చెత్త గైడ్ లైన్స్ ప్రపంచం మన మీద రుద్దింది. ఆ రుద్దిన దాని ఫలితమే ఇవాళ మనందరం వ్యాధులు ఉన్నాయంటే చేయెత్తే దుస్థితి దాపురించిందంటే అదే కారణం. ఎటువంటి బేస్ లేదు. ఇవాళ నన్ను అడుగుతారు, ఈయనవడండి, ఈయనకి శాస్త్రీయత ఎక్కడ ఉందండి, ఈయన చేసింది, ఈయన డాక్టర్ అని అడుగుతున్నారు. మరి మీరేగా ఎన్నాళ్ళు చెప్పింది? మరి మీరు శాస్త్రం ఓకే, మీరు గొప్ప అద్భుతమైన శాస్త్రం రైట్, ఒప్పుకుంటారు. మరి ఇన్నాళ్ళు కోడిగుడ్డు ఎల్లో తినొద్దు, నెయ్యి వేసుకోవద్దు, అసలు పెళ్లి చేసుకుంటే పోతారు, అలానే సాచురేటెడ్ ఫ్యాట్స్ లాంటి ఇంట్లో వాడే కానగాయలు వాడితే పోతారు అని చెప్పింది ఎవరండి? కోడిగుడ్డు ఎల్లో మానమని మీకు చెప్పింది ఎవరు? మీకు గైడ్లైన్సేగా, మీరేగా చెప్పారు. ఇవాళ వచ్చి మాట మార్చి మళ్ళా తినండి ఏం కాదు అన్నారంటే అని చెప్తున్నారు. ఏం కాదు తినండి, మీ కారణం కాదని చెప్తున్నారంటే మీ శాస్త్రం ఏంటండి? మీరు చెప్పింది మీకే నమ్మకం లేదంటే ఇవాళ నిన్న చెప్తారు, ఇవాళ మీరు కాదంటారు. నిన్నటికి అది శాస్త్రం, ఇవాళకి ఇది శాస్త్రం, రేపు ఇంకో శాస్త్రం. మీ శాస్త్రం మీకే నమ్మకం లేదు. మీరే ఒక మందిస్తారు, 4 రోజుల పోయిన తర్వాత ఇది సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయని మీరే తీకేస్తారు. మీ అన్ని శాస్త్రాలు, ఆహారం శాస్త్రం కాదు. ఎంత హాస్యాస్పదమైన విషయం. సో ఇది ఈ దుస్థితి ఎందుకు దాపరించిందండి? బేసికల్ గా చెప్పారు కదా, అసలు రూట్స్ కట్టలేదు. మురుగుకుంట మన కిటికీ పక్కన కొత్తగా మురుగు చేరింది, పక్కింటి వాళ్ళ దగ్గర నుంచో డ్రైనేజ్ నుంచో లీక్ అయ్యి ఒక మురుగుకుంట ఏర్పడుతుంది. బెడ్రూమ్ కిటికీ తీస్తే వాసన వస్తుంది. మనం దానికి పరిష్కారం సెంటు కొట్టడం పరిష్కారం కాదు. సెంటు కొట్టి మీరు పరిష్కరించలేరు. ఇవాళ సెంటు కొడతారు, అయిపోయింది. రేపొద్దున కొత్త మురుగు వస్తుంది, ఏం చేస్తారు? రోజు కొడతారా సెంటు? ఎన్ని రోజులు కొడతారు సెంటు? బాటిల్ గుమ్మస్తారా? అది కాదు పరిష్కారం. ఆ మురుగుకుంట ప్రాబ్లం, మనకు దుర్వాసన ప్రాబ్లం పోవాలంటే మురుగు వచ్చే మార్గాన్ని ఆపేయాలి. ఆటోమేటిక్గా మురుగు ఎప్పుడైతే అయిపోయిందో మురుగు రాదు, వాసన రాదు. గుర్తుపెట్టుకోండి అంతే. ఎప్పుడైతే ఇందాక మీరు చెప్పారు కాలు ఎరగటం నొప్పని, ఎప్పుడైతే కాలు నొప్పికి మీరు వైద్యం చేస్తా వెళ్తారో దీన్ని కాలు ఇరగటాన్ని వదిలేసి మీరు ఎంతకాలం చేస్తే ఆ లక్షణానికి అంతకాలం ఆ నొప్పి కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంతే, మందుల డోసు పెరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్లు పెరుగుతాయి. మీరు చేయాల్సిన ట్రీట్మెంట్ కాలు విరిగిందా అని అతికించాలి. దానికి ట్రీట్మెంట్ కట్టుకట్టండి, దెబ్బగా అయిపోతుంది. అంతే, దెబ్బగా అయిపోతుంది, ఫినిష్. అంతే, లక్షణం కూడా చచ్చిపోతుంది. ఒక చెట్టు కొమ్మ ఇలా బయటకు వచ్చిందంటే, ఇలా చెప్పానండి, కొమ్మ ఇలా బయటకు వచ్చింది, షుగర్. ఇది పీసీ వాడు, ఇంకో కొమ్మ వచ్చింది, ఇది బీపీ. మీరు అనుకోవచ్చు నాకు షుగరే ఉందండి, లేదండి, తప్పు. మీకు షుగర్ వచ్చిందంటే కారణం, రావడానికి కారణం ఒక చెట్టు కింద ఉన్నది, కింద లోపల. ఆ చెట్టు చాలా కొమ్మలు ఉన్నాయి, ఒక కొమ్మ బయటకు వచ్చిందంటే చాలా కొమ్మలు మీ కింద పుంచి ఉన్నాయి, సందర్భాలు బయటకు వస్తాయి. అందుకే కొంతమంది చూడండి కాంబినేషన్ లో షుగర్ వస్తుంది, కొన్నాళ్ళ బీపీ వస్తుంది, కొన్నాళ్ళ థైరాయిడ్ వస్తుంది, లావ్ అవుతారు. అలానే ఎన్ని లక్షణాలండి, ఈ లక్షణాలనే ఒక కొమ్మ. అలానే మీకు హార్మోన్ ఇంబాలెన్సెస్ ఆడవాళ్ళకి ఇట్లా ఒక్కొక్కటి వచ్చిందంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇప్పటి వరకు జరుగుతూ వస్తున్న వైద్య విధానంలో ఈ కొమ్మలకు వైద్యం చేసుకుంటూ వచ్చారు, మొదలని పోషిస్తూ వచ్చారు. మొదలని బలంగా పోషిస్తా కొమ్మలకు వైద్యం చేశారు కాబట్టి కత్తిరిస్తా అది ఏపుగా పెరిగిని ప్రపంచాన్ని నాశనం చేసే తీసుకెళ్ళి ఇప్పుడు మనం లాజిక్తో ఆలోచించి అసలు చెట్టును కొట్టబోతున్నాం, అసలు చెట్టుని చంపబోతున్నాం. ఈ చెట్టు ఏంటి, ఈ విషవృక్షం ఏంటి? ఇన్ని వ్యాధులు అంటే ఇన్నాళ్ళు మనం వ్యాధులని నమ్ముతున్నా ఇన్నిటిని కలిగిస్తానికి కారణం ఏంటి? అసలు మెయిన్ రీజన్ ఏంటి? అది మీరు తెలుసుకుని తీరాలి. అది తెలుసుకునే ముందు ఈ దుస్థితికి దాపరించడానికి మెయిన్ కారణం, ప్రధాన కారణం మనిషి ప్రకృతి నుంచి దూరంగా జరగటం. ప్రకృతి నుంచి దూరంగా జరగటం ఎప్పుడైతే జరిగాడో అనర్థం అక్కడి నుంచి బిగినైంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే
ఒకప్పుడు మనం అంతా మంచి నూనె తెచ్చుకునేవాళ్ళం, వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలాంటివన్నీ తెచ్చుకునేవాళ్ళం. చక్కగా గానక దగ్గర ఆడే నూనెలు చక్కగా తీసుకుని వంట చేసుకునేవాళ్ళం. గుర్తుందమ్మా మీకు? గానక దగ్గర ఎందుకు మానేసాము? వాటిని ఎందుకు మానేసి ప్యాకెట్ నూనెలకు ఎందుకు వచ్చాం? గుర్తుందమ్మా మీకు? ప్యాకెట్ నూనెలకు ఎందుకు వచ్చాం మనం? అంత కరం ఎందుకు పట్టింది మనకి చెప్పండి అని మనం బెదరేసి అవన్నీ ఆపించారు. బెదరేసి ఆ బెదరయ్య బట్టి ఆ భూతం పేరు చూపించారు మనకి. ఒక అబద్ధపు భూతాన్ని చూపించి మనం బెదరేశారు. చిన్నపిల్లడు వస్తుంటే అన్నం పెట్ట గమ్మ చేతానికి తలుపు తీసాడు, పూచాడు ఒక్కడు మంచం కింద పిల్లు ఉందని ఆ టైప్లోనే మన్న కూడా అమాయకులు చేసినట్టు ఒక భూతాన్ని చూపించి భయపెట్టారు. ఆ భూతం పేరు కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనే ఒక అబద్ధం ఆ పేరు పెట్టి ప్రజల్ని ఫుడ్లో తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, ఆ కొలెస్ట్రాల్ మన గుండె జబ్బు వస్తుంది అని ఒక అబద్ధపు పూచి. ఎటువంటి పరిశోధన జరగలేదు, మీరు నమ్మలేరు. అది ఒక ప్రపంచం ఇలా తినాలని ఒక రిపోర్ట్ ఇచ్చి ప్రపంచం గైడ్ లైన్స్ పాటించమన్నప్పుడు మనిషి అన్నాడు ఎవడైనా ఏమనుకుంటాడంటే చాలా విస్తృతమైన అధ్యయనం చేశారు దీని మీద అనుకుంటారండి. హాస్యాస్పదం ఏంటంటే అస్సలు ఏ ప్రయోగం చేయలేదండి. ఒక్క హ్యూమన్ బీయింగ్ మీద కూడా ప్రయోగం చేయలేదు. తెలుసా మీకు ఆ విషయం? ఇది ఇలా హాని చేస్తున్న కొలెస్ట్రాల్ మనిషి కానీ ఒక్క మనిషి మీద కూడా ప్రయోగం చేయలేదండి. సింపుల్ గా ఒక హైపోథిస్ అంటే ఒక ఊహాజనితమైన కథనం అంటే ఊహించుకున్న రాజు అక్కడ కూర్చుని ఇది తింటే అది వస్తుంది అని ఒక ఊహించుకు చెప్పారండి. ఒక్క మనిషి మీద కూడా ప్రయోగం జరగదు. గుర్తుపెట్టుకోండి, ఒక్క మనిషి మీద కూడా ప్రయోగం జరగకుండా కొన్ని కంపెనీల ప్రయోజనాలు కాపాడటం కోసం మన మీద బలవంతం రుద్దారు ప్రపంచం నెత్తి మీద. ఆ నెత్తి మీద రుద్దబట్టి ఇవాళ మనం నెయ్యి వేసుకుని ఒకప్పుడు కమ్మగా తినేవాళ్ళం, మేఘలు తినేవాళ్ళం, వెన్నపూసలు తినేవాళ్ళం, ప్రకృతి ఇచ్చిన ఆయిల్ తినేవాళ్ళం, కోడిగుడ్లు ఎల్లో తినేవాళ్ళం. అన్నీ మానేసి ఫ్యాట్ పేరు చెప్పి ఫ్యాట్ అని చూస్తే గజగజలాడి ఫ్యాట్ తింటే కొలెస్ట్రాల్ వస్తుందని భయపడిపోయి అన్ని తింటాం మానేసాం. ఎప్పుడైతే తింటాం మానేసామో గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నుంచే మనకు పతనం బిగినైంది. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది మనం ఎన్నేళ్ళు మానేసి నెయ్యి వేసుకుంటూ మానేసి ఎన్నాళ్ళని చెప్పండి. అసలు పెళ్ళిళ్ళలో నేస్తున్నామా? 200 ఐటమ్స్ వస్తాయి కానీ నెయ్యి వస్తాయండి. సమాజాన్ని ఉద్ధరించిన ఫీలింగ్. నెయ్యి వేసుకుంటూ మానేసాం. 20 ఏళ్లలో నెయ్యి వేసుకుంటూ మానేసినాక ఇవాళ ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో తాడి చెట్టు ఎక్కే మగాళ్ళు లేకుండా పోయాడు. ఇవాళ తాడి చెట్టు ఎక్కాలంటే నుచ్చినేసి ఎక్కే కర్మ దాపురించింది. ఇవాళ ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న దమ్ము లేదండి మనకి ఎవరికి. జీవితంలో ఎన్నో సాధించామని మనం భ్రమపడతా ఉంటాం. ఇండియన్ టాయిలెట్ వెస్టర్న్ టాయిలెట్ ఉంటే 10 మంది తర్వాత క్యూలో నుంచి వెస్టర్న్కి వెళ్తాం తప్ప ఇండియన్కి వెళ్ళలేని దుస్థితి ఏర్పడింది. ఎంతో చదివాం, ఎంతో పైకి వెళ్ళాం, అమెరికా వెళ్ళాం, కారుల మధ్య మార్చాం, బిల్డింగ్లు కట్టాం, లిఫ్ట్లు పెట్టాం. ఉపయోగం అని చెప్పండి. శక్తి పోయింది. ఎప్పుడైతే మనిషికి ఫ్యాట్ దూరమైందో శక్తి పోయింది. మైసూరు ఎలా ఉండదో మైసూరు బజ్జీలో మైసూరు ఉండదు, మైదా పిండే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మైసూరు బజ్జీలో మైదా పిండి ఉంటుంది కానీ మైసూరు ఉండదు. దాని పేరు మైసూరు బజ్జీ అంతే. అట్లానే ఫ్యాట్ అంటే ఫ్యాట్ వస్తుందని ఎంత సిల్లిగా చెప్పారంటే చాలా తప్పు. ఫ్యాట్ తింటే ఫ్యాట్ వస్తుందని వాళ్ళకి అంటే నెయ్యి వేసుకుంటే నెయ్యి ఫ్యాట్ కదా అంటాం కదా, అది తింటే ఈ ఫ్యాట్ వస్తుందనే వాళ్ళు నేను క్వశ్చన్ అడుగుతున్నాను. మీరంతా 20 ఏళ్ళైంది నెయ్యి మానేసి, కోడిగుడ్డు ఎల్లు మానేసి, మరి సమాజంలో ఇన్ని బొత్తలు ఎందుకు పెరిగింది చెప్పండి? సమాధానం ఎందుకు ఒక్కొక్కళ్ళు ఇంత బస్తాలాగా లాభైపోయారు చెప్పండి? నెయ్యి వేసుకుంటూ మానేశారుగా, ఆయిల్ వాడకం తగ్గించారుగా, ఏమాత్రం కొలెస్ట్రాల్ లేని రిఫైండ్ ఆయిల్ వాడుతున్నారుగా, ఎందుకు బొత్తలు పెరుగుతాయి చెప్పండి? అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాట్ తింటే అంటే ఆహారంలో ఫ్యాట్ తింటే మన పొట్ట ఇక్కడ ఏర్పడే ఈ ఫ్యాట్ ఏర్పడదండి. రెండింటికి సంబంధం లేదు. ఆహారంలో ఫ్యాట్ కాదు, మనం తినే కార్బోహైడ్రేట్, మనం తినే గ్లూకోజే లోపల లివర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొలెస్ట్రాల్గా ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. మనం తినే కార్బోహైడ్రేట్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది కానీ ఫ్యాట్ కాదు. నిజానికి మనం తినే ఫ్యాట్ అని కోస్తుంది. ఫ్యాట్ అని కోస్తుంది. ఈ ప్రోగ్రాంలో ఇన్ని లక్షలు కాదు, వాళ్ళ కోట్ల మంది ప్రూవ్ అయింది. ఇది ఫ్యాట్ అని కోస్తుందనే వాస్తవం నాడు ప్రూవ్ అయింది. మరి ఇన్నాళ్ళు ఎలా బలైపోయింది చెప్పండి? ఇన్నాళ్ళు ఎంత బలైపోయాం మనం సమాజం అంతా చెప్పండి? ఇన్నాళ్ళు నెయ్యి వేసుకుని కాబట్టి మీకు గుర్తున్న ఆడపిల్లలకి ఒకప్పుడు మా వయసులో మేము మా పెళ్లి రోజుల్లో 30 ఏళ్ళ నాడు 40 ఏళ్ళ నాడు మోకాళ్ళ దాకా జడ ఉండేదండి. ఇంత ఆవిడ గుర్తుందమ్మా మీకు? మోకాళ్ళ దాకా జల్లుండి. ఇవాళ ఒకప్పుడు వాళ్ళ అమ్మలకి అమ్మమ్మలకి మోకాళ్ళ దాకా జడుండే రోజుల్లో వచ్చారని వాళ్ళ పిల్లలు ఎంతమంది తెలుసు చెప్పండి? పిలకలు తత్తేమన్నాయా? మగ పిల్లలు చూస్తే ఇంజనీరింగ్ చదువుతాడు, వాడికి అప్పుడే బట్టపడ కంప్లీట్ ఏం మిగలవు. 100 కిలోలు ఏం నెయ్యి వేసుకుంటాడంటే వేసుకోడు, నెయ్యి వేసుకుంటాడా వాళ్ళు వేసుకోరు. అయినా చూడండి ఒక్కొక్కడు ఒక బస్తాలాగా తయారైపోయి ఉంటాం. ఎంత కర్మ దాపురించిందంటే
ఇవాళ ఆడపిల్లలు తల్లులకు చేసే మేలు ఏంటంటే ఇవాళ వాళ్ళ అమ్మతో పక్కనైతే ఆ పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళ అమ్మలే బాగుంటారు వీళ్ళతో పోలిస్తే. ఇది వాళ్ళు చేసే మేలు ఇవాళ కూతుళ్ళు చేయడానికి. దురదృష్టం ఏంటంటే జంక్ ఫుడ్ ఒకటి, ఏం తినకూడదో చెప్పేవాళ్ళు లేరు. ఊరికి ఇవాళ నాబోటాడు బయటకు చెప్పడం మొదలట్టుగానే మాకు తెలుసు అని సంకల్పం తినేవాళ్ళే కానీ ఒక్కడొచ్చి చెప్పేవాళ్ళు లేరు బాధ్యతగా. ఎవరైతే చెప్పాలో వాళ్ళు చెప్పడం పూర్తిగా మానేశారు. ఒక వ్యాపారాత్మకమైన ధోరణి ప్రతి దాంట్లో గొడవ పెట్టింది. మనిషికి పతనం, ఆరోగ్యపరమైన పతనం అక్కడే పెరిగినాయి. ఎన్ని ఉన్నాయండి? ఎన్ని తప్పులు, ఒకటా రెండా? ఏదైతే మనం చేయకూడదో అదే చేయాలని మనం భావించే, ఏదైతే మనిషి చేయకూడదో అదే చేయాలి, ఏదైతే మనిషి చేయాలో అది చేయకూడదు. ఇట్లా రివర్స్లో చెప్పుకుంటా ఇన్నాళ్ళ నుంచి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తా వచ్చిన గైడ్ లైన్స్ పేరు చెప్పి వచ్చిందంట. సైన్స్ అని మాట్లాడి వీళ్ళు ఏమీ లేదండి, ఏ సైన్స్ లేదు. నిజానికి మించిన సైన్స్ ఎక్కడా లేదు ప్రపంచంలో, గుర్తుపెట్టుకోండి. నిజం తగ్గిందైతే కరెక్ట్ ఏదైనా సరే మీ ప్రయోగాలు మొత్తం ఫెయిల్ అవుతాయంటే ఒక పక్కన మీరు అది చూస్తా కూడా ఇంకా ఉందని నమ్మించాలని చూస్తారంటే ఎంత హాస్యాస్పదం అండి. గురించి మాట్లాడితే ఒక మన ఈ మధ్య డయాబెటిక్ సమాఖ్య అంట. కొంతమంది డాక్టర్లు, కొంతమంది గుర్తుపెట్టుకోండి, సమాజంలో డాక్టర్లు దేవుళ్ళ తర్వాత స్థానం వాళ్ళదే. అనేక మంది ప్రాణాలు నిలబెట్టి ఘనత వాళ్ళదే. సమాజంలో వాళ్ళకి ఎప్పటికీ రీప్లేస్మెంట్ లేదు. కానీ కొందరు ఏం చేస్తారంటే అతి తక్కువ మంది అండి, ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారు లేదా తెలియకపోతే తెలియదు అంటారు. కొంతమంది వచ్చేసి ఇదేదో అలా ఉరికి ప్రమాదం అన్నట్టుగా భయపడిపోయి లేదా ఇంకెతరత్ర రీజన్స్తానో మొన్న ఒక మీటింగ్ పెట్టి డిమాండ్ చేశాను. నన్ను డిమాండ్ చేసింది ఏంటంటే రామకృష్ణ గారు అరెస్ట్ చేయాలి. ఆయన నకిలీ వైద్యుడు. నేను దగ్గర మందులు చమ్ముతున్నాను, నీకేమన్నా నా స్థాయిలో ఏమైనా పెట్టానా? సరే రైట్, నకిలీ వైద్యుడు రామకృష్ణ గారు అరెస్ట్ చేయాలి. ఎస్, దానికి ఒక 3 రీజన్స్ కూడా చెప్పారు. ఒకటి, ఆస్టియోపొరోసిస్ వస్తుంది ఇది వాడితే. రెండోది, కిడ్నీలు గుండె జబ్బులు, మనకి ఇంకా కొలెస్ట్రాల్ తింటే కొలెస్ట్రాల్ వస్తుంది అని జనాలు ఈ విజ్ఞానం గురించి తెలిసిన వాళ్ళు కుర్చీల నుంచి కింద పడిన లాజిక్లు చెప్పారు. నేను వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చాను. సరే డయాబెటిక్ లో నేను ఏదో చేయలేదు, వాళ్ళు ఏదో చేస్తామంటారు కాబట్టి సరే నేను అరెస్ట్ అవుతా. 2 పాయింట్లో నేను అరెస్ట్ అవుతానని వాళ్ళకి నేను ఛాలెంజ్ ఇస్తున్నాను. 2 ఛాలెంజ్. మొదటి ఛాలెంజ్ ఏంటంటే టైప్ 2 డయాబెటిక్ నాకు 1000 మందిని ఇవ్వండి. 3 నెలల పీరియడ్. నేను 1000 మందిలో ఒక్కళ్ళకి తగ్గించలేకపోయినా, ఒక్కళ్ళకి 999 తగ్గుతారు, ఒక్కళ్ళ తగ్గల నేను జైలుకి వెళ్తా, రెడీ. ఇది ఫస్ట్ ఛాలెంజ్. రెండో ఛాలెంజ్ ఏంటంటే మీకు అక్కడ ఎవరైతే ఛాలెంజ్ చేశారో వాళ్ళకి కూడా 1000 మంది ఇస్తారు టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్, వాళ్ళకి ఇద్దాం. వాళ్ళలో ఒక్కడికి తగ్గించిన వాళ్ళ విధానంలో నేను జైలుకి వెళ్తా, దేనికైనా సిద్ధమే అని చెప్పానండి. వాళ్ళు ఒక్కరు తగ్గించినా సరే ఆ విధానంలో జరగదంతే, ఎందుకంటే అది అబద్ధం. మీ ఎవరైనా సరే ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా మనం చూసాం. నూజివీడు మీటింగ్ జరిగింది, ఒక ఆయన వచ్చాడు నూజివీడు మీటింగ్ లో. నిజంగా నేను హృదయం ద్రవిస్తుందండి అలాంటి చూస్తే. వేళ్ళు తీసేశారండి, వేళ్ళు ఇక్కడికి నరికేశారు. సరే పుండు పడింది, నరికే ఉన్నారు. కాళ్ళు నిలువున చీరేశారు సీఎం ఆగటానికని. 6 నెలలు అయింది, పుండు మానట్లేదండి. పేదవాడండి. 3.5 లక్షలు ఖర్చు పెట్టాడండి. కుటుంబం అప్పు సొప్పులు చేసి 3.5 లక్షలు ఖర్చు పెట్టాడు. 3.5 లక్షలు ఖర్చు పెడితే ఇంకా చీమ అలానే ఉంది. మొదటి రోజు ఎలా ఉందో దానికంటే పెరిగి ఉంది చీమి. చివరికి అది ఇచ్చి కంక్లూజన్ తెలుసండి, ఇక్కడ తీసేయండి మోకాలు కన్నారు. నందిగా మీటింగ్ వచ్చాడు. 20 రోజుల్లోనండి, 20 రోజుల్లో పుండు పూర్తిగా మాడిపోయి నడుస్తున్నాడు. 20 రోజులు ఎలా జరిగిందండి? అంటే కాలు తీయటం అంటే ఆయన ఆషామాషిగా ఉందండి. ఏమన్నా మాటలుగా మీకేమన్నా? 40 ఏళ్ళు ఒక కుటుంబం పెద్ద, అతని మీద భార్య పిల్లలు బతకాల్సిన వాళ్ళు ఉన్నారు. అతను పని చేస్తే బతకాల్సిన వాళ్ళు. నువ్వు వచ్చి కర్తాగా కాలు తీసేయమంటే తగ్గలేదని, కాలు తీసేయమన్నప్పుడు మీరు ఇక్కడ కూర్చుని పైనుంచి కాకుండా ఒక్కసారి ఆ కుటుంబం ప్లేస్లో కూర్చొని చూడండి. అతను ఇన్నాళ్ళు 45 ఏళ్ళు నడిచినంత వాళ్ళ కాలు నరికేయాలన్నారంటే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతని కుటుంబం మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ కుటుంబం ఎంత కుంగిపోతుంది మీరు అర్థం చేస్తున్నారు? ఎప్పుడన్నా అర్థం చేస్తున్నారా? మరి వాళ్ళు అతను ఎలా నడిచాడండి? నడిచే మార్గం మీకున్నప్పుడు తగ్గించడం చేతకానప్పుడు తగ్గించడాన్ని మీరు యాక్సెప్ట్ చేసి తీసుకోవాలి కదా. ఇలాంటి వాటి కోసం అర్థం చేసేది ఎంత హాస్యాస్పదమైన విషయాలంటే వీళ్ళు మాట్లాడేది. ఇవాళ ప్రతి మీటింగ్ లో కొన్ని 100,000 మంది ఇలా కాల్ తీయాలన్నాడండి. వచ్చి డాక్టర్లు చూపిస్తున్నారు. సార్ ఇలా కాల్ తీయాలన్నారు సార్, డేట్ ఇచ్చేది చూడండి సార్. రాష్ట్రం మొత్తం ఇదే తంతు. ఎక్కడికి వెళ్ళా రిపోర్ట్లు తీసుకురావడం, ఇదిగోండి పుండు మాడిపోయింది. ఇవాళ మేము 90లో ఉన్నాం. ఇదిగోండి ఈ మనిషి ఉన్నాడు, మాజీ షుగర్ పేషెంట్. ఇది మాజీ మంత్రిలాగా, మాజీ ఎమ్మెల్యేలాగా ఇమ్రాన్ మాజీ షుగర్ పేషెంట్. మీరు కూడా అంతా మాజీ షుగర్ పేషెంట్లు అవుతారు. అయితే
మరి ఈయన ఇవాళ ఏదో పెడతారు, ఈయన ఇవాళ తిన్నాడు, కావాలంటే బిర్యానీ పెట్టండి, షుగర్ టెస్ట్ చేయండి చూస్తాను 2.5 నెలలు 3 నెలలు చేశాడు ఈయన, 4 నెలల నుంచి మామూలుగా తింటున్నాడు, చెక్ చేయండి చూస్తాను. హెచ్బిఐవన్సీలు మీ దగ్గర మీ వైద్యంలో ఒక టాబ్లెట్లు మీ దగ్గర 6తోనో 7తోనో బిగినైన షుగర్ వాళ్ళు మీరు 12కు తీసుకెళ్లి చివరికి ఇవాళ మీరు దాన్ని ముదిరి చేస్తున్నారు. ఇవాళ 12 ఉన్నాళ్ళు తీసుకుని కిందకి 5.1కి 5లకి వస్తున్నాయంటే ఎక్కడ జరుగుతున్నా కూడా మీరు నిజాన్ని అంగీకరించకపోతే ఇంకా ప్రజల్ని మోసం చేసే ధోరణి చాలా తప్పు. నిజానికి మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎస్ నేను ఒప్పుకుంటాను, నేను నాన్ మెడికల్ పర్సన్. అంటే ఒక విజ్ఞానం వీళ్ళే చెప్పాలని రూల్ ఏమైనా ఉందండి? చెప్పండి. ఒక టీచర్ బాగా చదువుకున్నాడు, పలానా చోట చేయాలని చెప్పాలి, రూల్ ఏమైనా ఉందా చెప్పండి? ఏకలవ్యుడు అన్ని నేర్చుకుని అర్జునుడి కంటే గొప్పడేనండి. ఏలు పోకపోతే వీళ్ళందరూ ఒక్క బాణంతో కొట్టేసేవాడు, అందరూ గుర్తుపెట్టుకోండి. ఏకలవుడు ఏలు కోసేశారు కాబట్టి ఏం చేయలేపాడు. ఏకలవుడు ఏలు ఉంటే భారత కథ ఏకలవుడి పేరు రాసి ఉండేది, అది వేరే విషయం. అంటే ఎక్కడైనా సరే విజ్ఞానం ఎవరి సొత్తు కాదండి. అది ఒక విషయం ఉంది, తెలిసినప్పుడు నిజం చెప్పకపోతే ఇంకా కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. ఈ ప్రబుద్ధులు ఇంకా ఘోరం. వీళ్ళు అంటారు ఇది కీటో డైట్ అని ఉంది ఇంటర్నెట్ లో ఒకటి, ఆ ఇంటర్నెట్ ఒక్క రామకృష్ణ గారికి కనిపిస్తుంది, ప్రపంచం ఇంకెవరికి కనిపించదు. దీన్ని ఆయన ఎత్తుకొచ్చేసి ఏదో కాపీ కొట్టి ఎత్తుకొచ్చేసి జనాల ముందు క్రేజీగా చెప్తున్నాడు. అది నిజమే, ఇంటర్నెట్ లో నాకు ఒక్కడే కనిపిస్తుంది కీటోజెనిక్ డైట్, నీకు కనిపించలా. దాని షుగర్ పోతుంది, బీపీ పోతుంది, కాల్ తీసినా కాల్ వస్తుంది. నిజమే, అంత విజ్ఞానం 30 ఏళ్ళ నుంచి ఉంది. మరి మీకు ఆ విషయం ఎప్పుడు నుంచో తెలుసు, నాకైతే మొన్న తెలిసింది. మొన్న తెలిసిన దగ్గర నుంచి రోడ్ల మీద పడ్డా, మరి ఇంత విజ్ఞానం ఎందుకు ఉండకూడదని. మరి మీకు ఎప్పుడో తెలుసు కదా, మీకు ఎప్పుడో షుగర్ పోతుంది కీటోజెనిక్ డైట్ తో ఉంటే ప్రపంచంలో ఇంతమంది డయాబెటిక్ పేషెంట్ ఎందుకు మిగిలిన చెప్పండి. మీరు ఏం చేస్తారో మీరు ఇలా కూర్చుని ఉరిది చంపాలి మిమ్మల్ని ఒక్కొక్కరిని, ఉదాసీనంగా కూర్చున్నందుకు. IPC 302 నెంబర్ ఉరిది చంపాలి ఒక్కొక్కరిని ఇలాంటి వాళ్ళని. అంటే షుగర్ తగ్గి బీపీ పోయి కాళ్ళు పోయిన కాళ్ళు వచ్చే విజ్ఞానం ఒకటి ఇంటర్నెట్ లో పడి ఉంటే నీకు తెలిస్తే నువ్వు మూసు కూర్చున్నావన్నీ ప్రజలకు చెప్పాలని నీకు అనిపించలేదా? పిచ్చి మాటలు మాట్లాడద్దు, గుర్తుపెట్టుకోండి. ఊరిని హాస్యాస్పదంగా మాట్లాడద్దు. తెలిసి ఒక కుర్రాడికి 100కి 100 మార్కులు వచ్చే కుర్రాడు ఒళ్ళు కలిసి 90 మార్కులు తెచ్చుకున్న తప్పు, నిర్లక్ష్యం చేసి. అదే పాస్ అవడానికి గగనమైనాడు 20-30 మార్కులు తెచ్చుకున్నవాడు 35 తెచ్చుకున్న ఆడే గొప్ప, వీడికంటే ఆడే గొప్ప, టాలెంట్ని వాడుకోలేనాడు. అది ఇవాళ సమాజం టైం బాగుంది. ఇన్నాళ్ళకి ఏమైందంటే ప్రతి ఇంటికి ఒక కథ, ఆ కథలో చాలా కన్నీరు ఉందండి. ఇది ఒక్కొక్కటి కథ అవటం వలన ఈ కథలు బయటికి రావట్లేదు. కానీ మీరు చూడండి, ఒక పేదాడు 12,000 13,000 ఎంత వస్తాయండి? వాళ్ళు బయటకు వెళ్తే 400-500 వస్తుంది అనుకోండి. యజమాని వెళ్ళి పని చేస్తాడు, నెలకు 12 రోజులు వేసుకుంటే 12 నుంచి 15,000 వస్తాయి. పేదాడి సంఖ్య చెప్తున్నాను. ఆడికి భార్య 2 పిల్లలు ఉంటారు, అద్దెంతో ఉంటాడు, ఈ కాన్వెంట్లో చిన్న దాంట్లో చదివిస్తూ ఉంటాడు. 10,000 నుంచి 12,000 మీరే పని చేస్తాయంటే మందుల పేరు చెప్పి ఆడి పిల్లలకి ఏం పెడతాడు, అద్దెలేం కడతాడు, ఎలా పోషించుకుంటాడండి చెప్పండి? మన తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారు, మన ఉన్నవాళ్ళకి పెద్ద జబ్బులు వస్తున్నాయి అన్ని ఏదో ఆ పేరు చెప్పి నెలకు 4-5 అంటే కొత్తగా కలుస్తాయంటే మధ్యతరగతి కుటుంబం ఎలా తట్టుకుంటుంది చెప్పండి? ఎలా తట్టుకుంటుంది? ఖర్చు ఎంత దారుణంగా, ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఒక బలవంతపు ఫైన్ లాగా. అది నేను ఒప్పుకుంటా. ఎప్పుడు జరగాలంటే నిజంగా జబ్బుకైతే అది మీరు చేయండి, తీసుకోండి, తప్పదు. ఈ దొంగ జబ్బులు, అబద్ధపు జబ్బులు, వీటికి కూడా మనం ఖర్చు పెట్టమంటే ఎంత ఘోరమైన విషయం అండి. మీరే చెప్తున్నారు ఎన్ని తగ్గిపోతాయని. ఇవాళ గుర్తుపెట్టుకోండి, మన టైం వచ్చింది. ఇది పేదవాళ్ళు ఉన్నారు, డబ్బున్న అదే పరిస్థితి అండి. సంపాదించారు, బాగా పెద్ద పదవులు చేశారు, పెద్ద హోదాలో ఉన్నారు, పిల్లలు అమెరికాలో ఉన్నారు, సెటిల్ అయ్యారు, కార్లు బంగ్లాలు. కానీ 14 టాబ్లెట్లు మింగుతాడు ఆయన, 14 టాబ్లెట్లు మింగుతాడు. ఒక ఆయన 20 టాబ్లెట్లు వేసుకుంటాడు. పొద్దు నుంచి ఎప్పుడు చూసినా ఈ హాస్పిటల్ కొమ్ము, ఆ హాస్పిటల్ కొమ్ము, ఈ కొమ్ము, ఆ కొమ్ము. ఏం సొప్పట్టాడండి ఆయన? గట్టిగా ఒక కప్పు కాఫీ తాగటానికి లేదు, ఒక బెల్లం జిలేబీ ముక్క తినటానికి లేదు. ఏం బాగుపడటండి? నీ విజ్ఞానం, నీ డబ్బు, నీ హోదా, పదవులు ఏం కాపాడి చెప్పండి? ఒళ్ళు గుర చేయటం తప్ప. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మందుల ప్రపంచం ఒక విషవలయం. గుర్తుపెట్టుకోండి, మందుల ప్రపంచం ఒక విషవలయం. ఆ వలయంలోకి వెళ్తే ఎవరైనా సరే శలభంలాగా మాడిపోవాల్సింది తప్ప దాంట్లోంచి బయట రావడం జరగదు. ఎందుకంటే మందు సైడ్ ఎఫెక్ట్ల పుట్ట మందులు. కానీ ఒక్కటి ఉంది, ప్రకృతి ఉంది, అన్నిటికీ సమాధానం చెప్తుంది. ప్రకృతిలో ఇచ్చే న్యాచురల్గా వచ్చే ఆహారం అన్నిటికీ అద్భుతమైన పరిష్కారాలు ఇస్తుంది. అన్నిటికీ కాలు విరిగింది, ముక్కలైంది. డాక్టర్ గారు ఏం చేస్తారనుకుంటున్నారు? ఏం చేయరండి. ఆర్థోపెడిషన్ డాక్టర్ గారు చేసేది ఆయన
ఆ ముక్కలన్నీ ఎక్కడైతే తిరిగినాయో కరెక్ట్ గా షేప్ లో పెట్టి పైనుంచి కిందకు ఒక కట్టు కట్టు వదిలేస్తారండి. అంతే. ఆయన ఏమంటారండి, ఆయన దగ్గర హాస్పిటల్ అంటుకోదు. జస్ట్ ఎక్కడ ఎరిగిన ముక్కలు అక్కడ చూసి జాగ్రత్తగా పెట్టి అవసరమైన స్క్రూలో రాడ్లో సపోర్ట్ చేసి పెట్టేసి ఆయన చక్కగా కట్టు కట్టు వదిలేస్తారండి. ఆ వదిలేసేది వేరే డాక్టర్ గారికి వదిలేస్తారు. ఆ డాక్టర్ గారి పేరు ప్రకృతి. ప్రకృతి గుర్తుపెట్టుకోండి. చక్కగా ఒక 2 నెలలు 3 నెలలు అలా పడుకునుంటే మెదలకుండా ఏదైతే కదలికల ద్వారా విపరీతంగా వెచ్చలవిడితనం చేసి మనం పడ్డామో ఏ కదలిక లేకుండా చక్కగా ఒక 3 నెలలు లేదా 2 నెలలు రెస్ట్ తీసుకుంటే ఆ విరిగిన ముక్కలు అంటుకుంటాయండి. ఎవరు అంటిస్తారంటే కేవలం కాలం, ప్రకృతి. ఆ 2 మాత్రం వెంటేస్తాయి. విచ్చలవిడిగా శబ్దం విని చెవుడు తెచ్చేసుకుంటాం బాగా హెవీ సౌండ్స్ వినేసి. అప్పుడు కూడా ఏ సర్జను ఏ ఈఎన్టీ సర్జను అతనికి ఆపరేషన్ చేసి కానీ మందులు వాడి కానీ అతనికి వినికిడి శక్తి తిరిగి తేలేడు. మీరు అలా 4 నెలలు ప్రశాంతంగా ఒక పల్లెటూరులో ఎటువంటి శబ్దం లేకుండా అతను వదిలేయండి. చక్కగా చెవులు నయమయ్యి అతను మళ్ళీ బాగుపడి సెన్సిటివ్కి వచ్చేస్తాయి అతని చెవులు. మళ్ళా ఎవరు చేస్తారంటే కేవలం ప్రకృతి. గుర్తుపెట్టుకోండి, ప్రకృతి అన్ని చేస్తుంది. మనం ప్రకృతికి దూరంగా జరిగాం. ఆ దూరంగా జరగడానికి కొన్ని తెలిసి తెలియని కారణాలు కానీ లేకపోతే మన ఇంటర్నేషనల్ వచ్చిన గైడ్లైన్స్ కారణంగా ఇక్కడ జరిగిన కొన్ని భ్రమల కారణం కానీ కొన్ని ఆహార పదార్థాలు దూరం అయ్యాం. మన తప్పని చెప్పేవాళ్ళు. ఉదాహరణ చెప్పాలంటే రోజు మనం వాడేది రిఫైండ్ ఆయిల్ వాడతాం. వేరుశెనగ పప్పు, వేరుశెనగ రిఫైండ్ ఆయిల్, డబుల్ రిఫైండ్ చాలా ఇష్టంగా చాలా మంది వాడతారు. సింపుల్ లాజిక్ మీకు తెలిసిందే మాట్లాడదాం. వేరుశెనగలు పప్పు గుళ్ళు ఎంత ఉందమ్మా కిలో? 90 నుంచి 100 రూపాయల వరకు వేరుశెనగ పప్పు గుళ్ళు ఉన్నాయండి మనకు రేటు. అది మీరు ఒక వేరుశెనగ నూనె 1 కిలో రావాలంటే 3 కిలోల పప్పులు గానుగలు ఆడాలండి. 3 కిలోల పప్పులు ఆడాలి. అప్పుడు 1 కిలో నూనె వస్తుంది. అంటే రా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందండి? 9 3 27 270 రూపాయలు అవుతుంది. పోనీ మిగతా తీసేసి 250 రూపాయలు అవుతుంది అనుకోండి. 250 రూపాయలు అవుతుంది అనుకోండి. 250 రూపాయలు ఒక రైతుకి, వేరుశెనగ పండించిన రైతుకి అతను ఒక ఆయిల్ పట్టించుకోవాలంటే కిలో వేరుశెనగ ఆయిల్ రావాలంటే 250 రూపాయలు ఖరీదు అవుతుంది రా మెటీరియల్. మరి వేరుశెనగ పప్పు రీఫైండ్ ఆయిల్ ఉంది. ఇప్పుడు మీరు కొంటున్నారు, మార్కెట్లో ఎంత ఉందమ్మా? 90 రూపాయల నుంచి 100 రూపాయలు ఉందండి. 90 నుంచి 110 కంపెనీని బట్టి. అంటే 100 రూపాయలు అనుకోండి. 100 రూపాయలు ఎంఆర్పి. డబుల్ రిఫైండ్ వేరుశెనగ నూనె ఎంఆర్పి 100 రూపాయలు. అంటే దాంట్లో మ్యానుఫ్యాక్చరర్ ప్రాఫిట్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్ ఉంటుంది, హోల్సేలర్ రిటైలర్ ప్రాఫిట్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ప్యాకింగ్ ఉంటుంది, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ట్యాక్స్లు ఉంటాయి. ఇన్ని కలుపుకుంటే 100 రూపాయలు ఎంఆర్పి. అంటే ఉత్పత్తి కాస్ట్, మెయిన్ మెటీరియల్ కాస్ట్ 40 రూపాయలు పడితే కానీ అతను 100కి అమ్మలేడు. ఎంఆర్పికి 40 రూపాయలు పడాలి. ఒక వేరుశెనగ పండించిన రైతుకి 250 రూపాయలు దానికి రీఫైన్ చేయని ఖరీదు పడతా. అంటే రీఫైన్ చేసామంటే కనీసం డబుల్ రిఫైన్కి రూపాయి వేసుకున్న 2 రూపాయలు కలవాలి కదా కనీసం దానికి. అది పక్కన పెట్టండి. 40 రూపాయలు ఎలా పడుతుందండి చెప్పండి? ఏ లాజిక్లో పడిందో చెప్పండి. మీరు ఇన్నాళ్ళు మీరు తిన్నదేంటో చెప్పండి. 40 రూపాయలు ఎలా పడింది? ఒక రైతుకి 250 రూపాయలు కాస్ట్ పడతా అంటే మీరు ఆ ఉత్పత్తిదారుడికి 40 రూపాయలు ఎలా పడింది? 250 ఎక్కడ, 40 రూపాయలు ఎక్కడ? 200 వేసుకోండి. పోనీ ఏదో తక్కువ కొన్నాడు వాల్యూమ్ అని తక్కువ 200 వేసుకోండి. అది ఎక్కడ, 40 రూపాయలు ఎక్కడ? ఎలా పడింది చెప్పండి? మీరు ఇవాళ పొద్దున ఇంటి దగ్గర తినొచ్చిన దోశలు దాంతో, మీరు బయట స్టార్ హోటల్లో తిన్న బిర్యానీ దాంతో చేశారు, మీరు పెళ్ళిళ్ళకి వెళ్తే పెట్టేది ఆ డబుల్ రిఫైండ్ ఆయిల్తో చేశారు. ఇప్పుడు మీరంతా తిన్నది. ఇప్పుడు చెప్పండి మీరు సమాధానం. ఏ ఆయిల్ మనకు 40 రూపాయలు కిలో వస్తుందో మీరు ప్రతి సమాధానం చెప్పండి. ఒకసారి ఆలోచించండి. ఏం కలిపితే 40 రూపాయలకి అడిగొచ్చింది? మీరు గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఏ ఆయిల్ కూడా 40 రూపాయలకు రాదండి. ఏ ఆయిల్, ఏ గింజల నుంచి తీసిన ఆయిల్ కూడా చెత్త, మీరు ఏదనుకున్న ఆముదం లాంటిది కూడా 40 రూపాయల కిలో వచ్చే ఆయిల్ ఏది లేదు. మరి ఏం కలిపారు? ఏం కలిపారంటే చవకగా వచ్చే కెమికల్స్ కలిపారు. గుర్తుపెట్టుకోండి. అది కలపబట్టే అది వచ్చింది. ఇక మీరు ఆలోచించండి. ఇదంతా పక్కనట్టండి. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఒక సూపర్ బజార్లో షాపింగ్ కొని మీరు వెళ్ళారు. మీరు బాగా చదువుకున్నాళ్ళు, బాగా తెలివిగలాళ్ళు, అబ్జర్వేషన్ చేసేవాళ్ళు. మీరు ఒక సూపర్ బజార్లో షాపింగ్ చేసి ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళి ఆ ప్యాకెట్లు రిఫైండ్ ఆయిల్ ప్యాకెట్ చూశారు, వేరుశనగ డబుల్ రిఫైండ్. అది మీరు బుట్టలో వేసుకునేటప్పుడు మీరు ఏమని భావించి కొన్నారు? దాన్ని మీరేం భావించి కొన్నారంటే వేరుశనగ నూనెని తీసుకుని 2 సార్లు కనీసం ఫిల్టర్నా చేసి ఇచ్చాడు. మీరు నమ్మింది అంతేనా? మీరు నమ్మింది?
మరి ఎలా వచ్చింది చెప్పండి, ఎలా వచ్చింది? మన ఆరోగ్యాలు సర్వనాశనం అవడానికి ప్రధాన కారణాల్లో ఇది ముఖ్యమండి. మనకే తెలియదు, మనం ఏం కొంటున్నాం మనకు తెలియదు, ఏం తింటున్నాం మనకు తెలియదు. మనకు తెలిస్తే కెమికల్స్ అని తెలిసి కొనుక్కుంటే ఓకే, వాడు అమ్మటం తప్పలేదు. కానీ మనం నమ్మేదేంటి, వాడు అమ్మేదేంటి? ఎవరు చెప్తున్నాడు, ఎవరు చెప్తున్నారండి చెప్పండి? మీరు చెప్పారు ఎంతకాలం ఎవరన్నా? డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఉంటే ఏం చేస్తున్నాయి డిపార్ట్మెంట్లన్నీ? ప్రజల ఆరోగ్యాలు ఎంత గుల్లవుతాయంటే డిపార్ట్మెంట్లు అంటారు కదా, డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఇప్పుడు ఇన్నాళ్ళు లేదు, ఇప్పుడు మనకి విషయం తెలిసింది కాబట్టి రీఫైండ్ ఆయిల్ బాగోతం అది దూరంగా ఉండండి. రీఫైండ్ ఆయిల్ లేదు. ఎప్పుడైతే చక్కగా మనకి ఒకప్పుడు శీతాకాలం బయట పెడితే గడ్డగట్టే ఆయిల్స్ మనకి గుర్తుందమ్మా, పంటకు తీస్తే బయటికి కొబ్బరి నూనె గడ్డగట్టేది, మంచి నూనె గడ్డగట్టేది, సీసా బయట పెట్టి నానా తాటాలు పడేవాళ్ళం. ఆ పొయ్యి దగ్గర పెట్టు అదే ఇవాళ వాళ్ళకి తెలియదు. ఇవాళ ఫ్రిడ్జ్ లో కూలింగ్లో పెట్టిన గడ్డగట్టని కెమికల్స్ వచ్చినాయి. దుస్థితి అలా దాపరించింది. ముఖ్యంగా మన 2 రాష్ట్రాలని ప్రపంచ డయాబెటిక్ క్యాపిటల్ గా చేయడానికి ఇంకొక ముఖ్యమైన ఐటమ్ ఒకటి వచ్చింది. అది ఆ మహమ్మారి, దాని పేరు తెల్లన్నం. తెల్లన్నం, ఎస్, ఈ తెల్లన్నం మన జీవితాల్ని నాశనం చేస్తూ వచ్చింది. మీరు అనొచ్చు అదేంటండి, అన్నం గతంలో తిన్నారు కదా, ఇప్పుడు మీరు ఇలా అంటారు ఏంటి, మన పెద్దలు తిన్నారు కదా? నో, వాళ్ళు తిన్నది మనం తిన్నది ఒకటి కానే కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు తిన్నది మనం తిన్నది పూర్తిగా వేరు. ఆ రోజుల్లో సారవంతమైన భూముల్లో ముసోరి, అక్కుళ్ళు లాంటి విత్తనాలు 6 నుంచి 8 నెలలు పండేది పంట. అది మీకు మ్యాక్సిమం 7 నుంచి 10 బస్తాలు 12 బస్తాలు అలా మాత్రమే పండేది. సహజమైన ఎరువులు, జీలకు కానీ పేడ ఎరువు కానీ వాడే సహజమైన ఎరువులతో ఎలాంటి పురుగు మందులు లేకుండా వచ్చే పంట అది. ఆ వచ్చినట్టుని కూడా దంచి తినేవాడు. వాళ్ళు తిన్నది అది. మనం ఇవాళ నిస్సారమైన భూముల్లో కేవలం ఎరువులు, పురుగు మందులు వేసి 3 నెలల పంట చిత్రాలతో, అది కూడా 60 బస్తాలు పండుతాయి, అవి తీసుకొస్తున్నాం. కెమికల్స్ అందులో సారం ఉండదు. దాన్ని కూడా ఏం చేస్తామంటే తెచ్చిన తర్వాత బియ్యం చేయటం కోసం ఒక్క పొట్టు తీస్తాం. ఒక్క పొట్టు తీసిగానే బియ్యంలో 100 పాయింట్లు ఉంటే మొదటి పొట్టు పై పొట్టు తీయగానే 85 పాయింట్లు ఎగిరిపోతాయి. 85 ఎగిరిపోతాయి. మీరు ఇంకా తెల్లగా మల్లెపూల తగతగలాడాల్సిందే, నా పేరులో ఉండాలి ఎట్లా అంటే ఇంకొక 5 పోతే మిగిలింది 5, 10 బలం మాత్రమే. నిజం చెప్పాలంటే అది ఒక చెత్త. అది కేవలం లెటర్లు నింపడానికి మాత్రం పనికొస్తుందండి. ఏ విధమైన బలం ఇవ్వదు. ఇవాళ సమాజానికి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే జబ్బులు కాదు, లావ్ అవటం కాదు, శక్తి లేకపోవటం. గుర్తుపెట్టుకోండి, ఎస్, శక్తి లేదు. మనెవరికి ఓపిక లేవు. గట్టిగా కొంచెం దూరం నడిచేలేదు, పరిగెత్తుకెళ్ళి ఓపిక లేదు, పరిగెత్తి ఓపిక లేవు, మిట్టెక్కి ఓపిక లేదు, కూర్చొని కింద కూర్చొని భోజనం చేయలేము, దేనికి ఓపిక లేదు. ఎందుకంటే సౌకర్యాలు వచ్చేసినాయి. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు ఉందంటే నడిచేద్దామని ఆలోచన ఎంతమంది చేస్తాం చెప్పండి? సైకిల్, దానికి కూడా ఆలోచన చేస్తాం, అసలు చేయం, వదిలేసాం. బండి లేదా కారు, కిలోమీటర్ దూరం ఉన్నా సరే బండో లేదా వాహనం ఎలా అని చూస్తాం. కానీ ఎందుకంటే నడిచే శక్తి కూడా లేదండి మనకి. గుర్తుపెట్టుకోండి, దానికి కారణం ఏంటంటే గట్టిగా నిలబడే ఓపిక లేదు, పనులు చేసే ఓపిక లేదు. వెనకటలు చేశారు చక్కగా, శుభ్రంగా నెయ్యేసి తిన్నారు, శుభ్రంగా అన్ని కోడిగుడ్లు గిడ్గుడ్లు అన్ని తిన్నారు పెట్టినాయండి. పొద్దు నుంచి రాత్రి వరకు పనిచేసేవాళ్ళు. ఇవాళ సౌకర్యాలు పెరిగి చిన్న పనికి అలసిపోతున్నారు. ఇది కారణం ఏంటంటే ఓపిక లేదు. ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి? ఆహారం నుంచి వస్తుంది. కొంత వ్యాయామం అది పక్కన పెడితే ఓపిక మెయిన్ వచ్చేది ఆహారం నుంచి అండి. ఆహారంలో బలం లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి? కోడిగుడ్డు అత్యంత చవకైన, ప్రపంచంలో అత్యంత బలమైన ఆహారం. చవకైన బలమైన ఆహారం. అది అసలు తింటారంటే గుండె జబ్బులు వచ్చేస్తే గుండె జబ్బులు వస్తాయని బెదరేస్తాయంటే నెక్కాళ్ళు నెత్తి నోరు బాధకి మొత్తుకుని చెప్తానున్నారు, రాదని చాలా మంది. కానీ ఆ అపోహ అలానే ఉండిపోయింది. ఇంకా మా డాక్టర్ గారు చెప్పారు వద్దన్నారు, మేము తినమని మానేసిన వాళ్ళు ఎంతమందో. నిజంగా శక్తి అందుకే పోయిందండి ఇలాంటివన్నీ చేయబట్టి. ఇక మారదాం. కొత్త సమాజం మన ముందుందండి, చాలా ఈజీ ఇది. ఈ సమాజంలో జబ్బులు లేని ప్రపంచం వస్తుంది. మన ఇంటి దగ్గర 6 డాక్టర్లు, గుర్తుపెట్టుకోండి, ఎవరు లేని డాక్టర్లు. మన ఒంటిలే మొత్తం జబ్బులన్నిటి సమాధానం చెబుతుంది. ఈ పరిశోధనలు వీళ్ళంతా ఏమీ చేయలేంది. కేవలం మన ఇంట్లో మన అమ్మలు, మన భార్యలు వీళ్ళే చేస్తారు, ఇన్నాళ్ళు వీళ్ళే చేస్తారు, మరి మొత్తం మార్చేస్తారు కథంతా. ఇన్నాళ్ళు ఇంకొక సమస్య కూడా వేధించిందండి. ఆ సమస్య ఏంటంటే గతంలో వాళ్ళకి లేని సమస్య ఊబకాయం. ఇది ఎంత కుంగదీస్తుందంటే మనిషిని. జబ్బు అనుకోగానే
ఎప్పుడైతే మనిషి అందంగా లేడు, అందం అంటే ప్రతివాడు గొప్పగా సినిమా హీరో అనుకోసలా, నిజాన్ని సినిమా హీరోలు అందంగా ఉండరండి. వాళ్ళు ఏం చేస్తారంటే మంచి ఎక్సర్సైజ్ చేసి పొట్ట లేకుండా ఉంటారు అంతే. వాళ్ళు ఎలా ఏ వెయిట్లో ఉండాలో ఆ వెయిట్లో ఉంటారు అంతే. మనం అలా ఉన్నాం అనుకోండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు కూడా ఏ హీరోకి ఏ హీరోయిన్కి తీసుకొని గుర్తుపెట్టుకోండి. కేవలం ఏంటంటే ఫిట్నెస్ బాగా చేయటం, అనవసరమైన కొవ్వు శరీరంలో లేకుండా చూసుకుంటూ ఒక్కటే వాళ్ళని హీరోలు గాను నిలబెట్టింది. మన సామాన్యుగా నిలబెట్టే కారణం ఏంటంటే మనం అవన్నీ వదిలేసాం. మనం కూడా సన్నబడి మనం కూడా ఉంటే వాళ్ళకంటే బాగుండి తీరతాం. ఇన్నాళ్ళు మీరు అయిపోయింది, మా టైం అయిపోయింది, ఏదో చిన్న వయసుకే 30 ఏళ్ళకే ఇద్దరు పిల్లలు అయిపోయాం, లావు అయిపోయాం, అందరూ ఆంటీ అని పిలిచేస్తున్నారు, ఏంటి మన పరిస్థితి మీరు అనుకుంటున్నారు. అవసరంలా, ఆ రోజులు పోయినాయి. ఇన్నాళ్ళు మీకు పరిష్కారం లేదు, ఇప్పుడు మన చేతికి వచ్చింది. ఇవాళ పరిష్కారం 30 కిలోలు తగ్గాల మీ ఇష్టం, 40 తగ్గుతారా మీ ఇష్టం, ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు, మీ వంటిల్ని దాటాల్సిన పనే లేదు. చక్కగా తినండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా చేయండి. మళ్ళా మీకు అన్నీనండి, జుట్టు రావటం అన్ని సమస్యలే మొత్తం ఆగిపోతాయి. ఆడవాళ్ళలో ప్రధానమైన సమస్య హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అది చాలా అనర్థాలకు దారి చేస్తుంది. వాళ్ళ దురదృష్టం, అనేక మంది ఆడవాళ్ళలో 35 ఇయర్స్కే మోనోపాజ్ వస్తుంది. ఎప్పుడో రావాల్సింది దశాబ్దాల ముందు ఎందుకు వస్తుందంటే మళ్ళా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మన ప్రోగ్రామ్ ఆడిన తర్వాత అనేక మందికి ఆ ప్రాబ్లం సెట్ అయ్యి తిరిగి సైకిల్ బిగినైంది. డేట్ చూసుకుంటే టైం కల వచ్చేసే పరిస్థితి వస్తే ఇక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అగత్యం కూడా తప్పిపోతుంది. 100కి 95 మంది వాళ్ళు తిరిగే వాళ్ళలో ఇక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేని పరిస్థితి మీ వంటింటి వైద్యం ద్వారానే వస్తుంది. ఇవాళ అదే దుస్థితి దాపురించింది. అది పీక్స్కి వెళ్ళిపోయిందండి. ఇది సరైన సమయం. ఈ సమయంలో మనం చేద్దాం. ఇప్పుడు మన సమస్య గురించి చేద్దాం. అసలు సమస్య ఇందాక నుంచి నేను విషవృక్షం అంటున్నాను. ఏంటి ఆ విషవృక్షం? ఆ విషవృక్షం ఎందుకు సమాజంతో చెప్పలేదు దాని గురించి. అదేంటంటే అసలు ఆ విషవృక్షం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. శరీరంలో 2 మెటబాలిజం ఉంటాయండి. శరీరానికి 2 మెటబాలిజం అంటే మీకు అర్థం కాకపోతే, ఒక కారు నడుస్తుంది అనుకోండి, ఒక కారు ఉంటుంది, డీజిల్తో నడుస్తుంది, మళ్ళా అదే కారు గ్యాస్తో కూడా నడుస్తుంది ఆల్టర్నేటివ్గా కదా. మీరు చూస్తుంటారు కదా, కారులో గ్యాస్ బండి కూడా ఉంటుంది, అవసరమైతే ఫ్యూల్ చేంజ్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, ట్రాఫిక్లో ఉంటే పెట్రోల్ పెట్టుకుంటారు, ట్రాఫిక్లో లేకుండా లాంగ్ వెళ్ళాలంటే గ్యాస్ పెట్టుకుంటారు మైలేజ్ కోసం కదా. అంటే ఒక ఇంజన్ 2 ఆయిల్స్ మీద నడుస్తుంది. అలానే మనిషి శరీరం కూడా 2 ఆయిల్స్ మీద నడుస్తుందండి. 2 ఆయిల్స్ మీద. అందులో ఒకటి గ్లూకోజ్. ఒక ఆయిల్ పేరు గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే కార్బోహైడ్రేట్ నుంచి వస్తుందండి. కార్బోహైడ్రేట్ మేజర్గా ఇవాళ మనం తినేది అది. ఆహారంలో 3 పదార్థాలు ఉంటాయి. 3 పదార్థాలు. ఒకటి కార్బోహైడ్రేట్ పిండి పదార్థం, రెండోది ప్రోటీన్ మాంసకృతులు, మూడోది ఫ్యాట్ కొవ్వు. ఈ 3 ఉంటాయి. అయితే ఈ 3లో మనిషికి ఎమర్జెన్సీలో, అంటే వీడికి ఏదైనా ఎమర్జెన్సీలో ఐసీయూలో పడ్డాడు, ఏదో సీరియస్ అయ్యి ఏదో మోషన్స్ బాగా లూజ్ మోషన్స్ ఐసీయూలో పెట్టారు. ఇలాంటప్పుడు ఎక్కించేది 2 ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారండి. ఒకటి ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాట్ నుంచి వస్తాయి. రెండవది ఎమినో యాసిడ్స్, ఇది ప్రోటీన్ నుంచి వస్తాయండి. ఫ్యాట్ నుంచి ప్రోటీన్ నుంచి వచ్చే రెండింటిని మాత్రమే ఎమర్జెన్సీలు ఎక్కిస్తారు. పొరపాటు కూడా కార్బోహైడ్రేట్ ఎక్కించారండి, గుర్తుపెట్టుకోండి. కార్బోహైడ్రేట్ అవసరం, పిండి పదార్థం అవసరం మనిషికి లేదు. కొంచెం ఉంది. ఆ కొంచెం ఏంటంటే మనిషి శరీరంలో మెదడు కొంచెం చిన్న పార్ట్ రన్ కావడానికి మీకు కార్బోహైడ్రేట్ కావాలి. కానీ అది మీరు ఆహారంగా అందించాల్సిన అవసరమే లేదు, గుర్తుపెట్టుకోండి. ఏ మాత్రం అవసరం లేదు. మీ జీవిత కాలంలో పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలోపు కూడా మీరు ఇంత కూడా కార్బోహైడ్రేట్ అందించకపోయినా సరే, మీరు తిన్న ఫ్యాట్ నుంచి, మీరు తిన్న ప్రోటీన్ నుంచి కానీ ఫ్యాట్ నుంచి అది మన లివర్ కార్బోహైడ్రేట్ తయారు చేసి మెదడుకు అందిస్తుంది. డోంట్ వరీ. కానీ మన ప్రోగ్రాం ఇస్తున్నాం, దాన్ని పరిమితిగా ఉంచేస్తున్న విషయం. కార్బోహైడ్రేట్ అవసరం మనిషికి లేదు. కానీ మనం ఏదైతే అవసరం లేదో మొత్తం దాంతో నింపేసామండి. మీరు చూసుకోండి, ఇడ్లీ, దోశ, గారె, చపాతి, పొగ, అన్నం, మామూలుగా పళ్ళు, లేకపోతే తేగలు కానీ కండలు కానీ, గారెలు, బూర్లు, చక్కెరలు, కూల్ డ్రింకులు, స్వీట్లు, బూందీ, ఏదైనా సరే పదార్థం అంటే గ్లూకోజ్. గ్లూకోజ్ అంటే షుగర్, గుర్తుపెట్టుకోండి. షుగర్ అంటే అదే
మీ ఒంట్లో ఉండే షుగర్, అదే షుగర్ తింటున్నారు అందుకే షుగర్ ఉంటాయండి. ఇక్కడ స్టేజ్ మీద ఇలా ఉంది, నీట్ గా ఉంది, ఇక్కడ దుమ్ము లేదు. ఇప్పుడు మీరు దుమ్ము తెచ్చి ఇక్కడ పోస్తే దుమ్ము ఉంటుంది, దుమ్ము తెచ్చి పోయిపోతే దుమ్ము ఉంటుంది. సింపుల్. మన బాడీలో షుగర్ అలానే వచ్చింది. దుమ్ము తెచ్చి లోపలేసాం, షుగర్ తెచ్చి విపరీతంగా వేస్తున్నాం, వచ్చేసింది. ఇది ఎలా జరుగుతుందంటే ఈ మూడు ఇలా చేస్తా వచ్చాం. ఏదైతే మనకు అవసరం లేదో దాన్ని పూర్తిగా నింపుతూ వచ్చాము. నిజానికి ఒకప్పుడు మనం మన పెద్దల తరంలో ఒక 30 ఏళ్ల క్రితం, అంటే 70 ఏళ్ళకి ముందు మనం తిన్నాం, ఫ్యాట్ అనేది కూడా తిన్నాం, కార్బోహైడ్రేట్తో సమానంగా వెన్నపూసలు తిన్నాం, నేతిగారెలు తిన్నాం, పప్పులో నెయ్యి వేసుకుని చేతులు మునిగిపోయేది తిన్నాం, ఇడ్లీలు ముంచుకు తిన్నాం. ఆ రోజు అందరూ బాగానే ఉన్నారు. తర్వాతే అనర్థం మిగిలింది. ఎందుకంటే ఆ కావాల్సిన దాన్ని కూడా ఎత్తేసి అనవసరమైన దాన్ని మాత్రం నింపాం. సరే అయిపోయింది గ్లూకోజ్. ఇప్పుడు మీరు కార్బోహైడ్రేట్ తింటే గ్లూకోజ్ వస్తుంది. ఈ గ్లూకోజ్ ఏమవుతుందంటే ఇది శక్తి, మనకి ఇది శక్తి. మామూలుగా మనం ఎవరైనా సరే బాడీలో సెల్స్ ఉంటాయి, ప్రతి మనిషి బాడీలో సెల్స్ ఉంటాయి, అంటే జీవకణాలు ఉంటాయి. ఈ జీవకణాలకి వాటికి ఒక స్టోరేజ్ పాయింట్ ఉంటుంది, ప్రతి కణానికి ఒక స్టోరేజ్ పాయింట్ ఉంటుంది. ఇందులో శక్తి ఉంటుంది. ఈ శక్తి ఏమవుతుందంటే ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతూ ఇటు నడుస్తున్నా, మీరు కూర్చుని ఉన్నారు, మీకు అడుగుతూ ఉంటాను తక్కువ, నాకు నేను ఎక్కువ శ్రమ చేస్తున్నా కాబట్టి నాకు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. నేను ఇందాక తినొచ్చా, ఇందాక మన చిన్ని గారి ఇంట్లో మధ్యాహ్నం తిన్నా, నా సెల్స్ అన్ని నిండుగా ఉన్నాయి, నేను నింపుకొచ్చా. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతూ ఇలా తిరుగుతా ఉన్నా, నా సెల్స్ లో అరిగిపోతుంది. అరిగినాక నేను తింటే ఓకే, అరక్క ముందు తింటే అనర్థాలు వస్తాయి, అది సమస్య. ఇది సెల్ ఏంటంటే ఈ సెల్కి అరిగినాక తినాలి, దీనికి ఒక స్టోరేజ్ ఉంటుంది. ఇటు పక్కన సెల్ ఉందనుకోండి, ఇది మనం తినే ఆహారం, నోటుతో తీసుకునే ఆహారం, పిండి పదార్థం, మీరు తినే ఇడ్లీ, గారె, దోశ ఇలాంటివన్నీ. మీరు ఎప్పుడైతే ఆహారం తిన్నారో అది గ్లూకోజ్ కింద మారుతుంది. ఈ గ్లూకోజ్ ఈ కణాలకు కావాలి, ఈ కణాలకు కావాలి, శక్తి వనరు అది. ఒక బండికి పెట్రోల్ వెళ్ళను దానికి అలా. కానీ ఏం జరుగుతుందంటే ఇది నేరుగా దీనికి వెళ్ళదండి. ఈ గ్లూకోజ్ని కణాలు నేరుగా తీసుకోలేవు. ఒక మధ్యవర్తి ఉంటాడు, ఒక మధ్యవర్తి ఉంటాడు మధ్యలో. ఈ మధ్యవర్తి పేరు ఇన్సులిన్. ఇన్సులిన్ అనే హార్మోన్ ఈ రెండింటికి మధ్యలో మధ్యవర్తిగా ఉంటుంది. ఇది నేరుగా శక్తిని తీసుకోవండి. ఈ మధ్యవర్తి ఏం చేస్తుందంటే ఇది ఇక్కడి నుంచి తీసుకుంటుంది, అది ఇలా ఇస్తుంది, ఇన్సులిన్ తీసుకుని దీనికి అందిస్తుంది, ఈ కణాలకు అందిస్తుంది. అందిస్తే ఏం జరుగుతుంది, ఇక్కడ ఇదే సమస్య. మామూలుగా మనం 3 పూటలనే సిద్ధాంతం ఉందండి, 3 పూటలు తింటామనే సిద్ధాంతం ఉంది కదా. ఇది ఎలా పుట్టిందంటే ఒకప్పుడు మనం వ్యవసాయక రైతు కుటుంబాలు పుట్టాం అందరం. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక రైతు పొద్దున్నే 5 గంటలకల్లా లేచి పొలం లేవాడు. వెళ్ళే ముందు సద్దన్నం పెరుగన్నం కానీ ఏదైనా తినేసి వెళ్ళిపోయేవాడు మొదటి మీరు. తర్వాత పొలం వెళ్ళి 12-1 గంట దాకా గొడ్డు చాకరీ చేసేవాడు. అది అరిగిపోయేది, గుర్తుపెట్టుకోండి, అరిగిపోయేది. అరిగిపోయినాక ఇంటికి వచ్చి మళ్ళీ భోజనం చేసేవాడు, మళ్ళా పొలం వెళ్ళేవాడు, మళ్ళా ఏం చేసేవాడు, మళ్ళా గొడ్డు చాకరీ చేసేవాడు. 5 దాకా 4 దాకా పని చేసేవాడు, అరిగిపోయేది. ఇంటికి వచ్చి తిని పడుకునేవాడు. గుర్తుపెట్టుకోండి, అయిపోయినాక తినేవాడు. కాబట్టి 3 పూటలు అనే సిద్ధాంతం అలా పుట్టింది. కానీ ఇవాళ మనం ఉన్నాం, మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, వెళ్తా వెళ్తా ఏ మటన్ బిర్యానీ తింటాం, బాగా ఫుల్గా తింటాం, దాంతోపాటు ఐస్ క్రీమ్లు ఫ్రీగా వచ్చినట్టు కొంచెం ఎక్కువ తింటాం, శుభ్రంగా బాగా తినేస్తాం. మటన్ బిర్యానీ, ఏదో బిర్యానీ సంథింగ్ బాగా హెవీ ఫుడ్ బాగా తీసుకుంటాం. రాత్రిపూట లేట్గా తీసుకుంటే అది మరుసటి రోజు 3 గంటల దాకా అరగదు. రాత్రి పొద్దునే ఇంటికి నిద్రపోతాము, పొద్దున్నే లేవగానే ఆకలి, అస్సలు ఆకలి ఉండదు మనకి, ఎందుకంటే రాత్రి హెవీగా ఉంటుంది. కానీ ఆ ఇడ్లీలు వేసి ప్లేట్లో పెట్టేసి నాకు తెలియదు టైం అయిపోయింది రా అంటుంది, గుర్తొస్తాం మనకి బ్రేక్ఫాస్ట్. ఆకలి లేదు అయినా సరే తినేస్తాం. ఆ రొటీన్కి ఇచ్చే కాఫీ తాగేస్తాం, తాగాలని లేకపోయినా. ఆఫీస్కి వెళ్ళి మనం ఇంకో కాఫీ వస్తుంది కూర్చోగానే తాగుతాం. 1 గంటకు వస్తాం, పొద్దున్న టిఫిన్ వరగదు, మా రాత్రి తిన్న మటన్ వరగలేదు ఇంకా, అయినా కానీ మళ్ళా మధ్యాహ్నం లంచ్ అని గుర్తొస్తుంది, మళ్ళా తింటాం, మళ్ళా ఆఫీస్కి వెళ్ళి కాఫీ తాగుతాం, రాత్రికి వచ్చి మళ్ళా తింటాం. ఎక్కడ అడిగిందండి చెప్పండి? ఒక బండి ఇక్కడ పెట్టామండి, బండి ఇక్కడ పెట్టాం, పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసి పెట్టాం. బయటికి వెళ్ళొచ్చింది అనుకోండి, బయటికి వెళ్ళొస్తే పెట్రోల్ ఖర్చు అయిపోతే మీరు దాన్ని పెట్రోల్ కొడితే నిండుతుంది. బయటికి వెళ్ళకుండా పెట్రోల్ మీరు సింపుల్ గా అక్కడే ఉంచారు, ఏం కదా అక్కడే ఉంది, మళ్ళీ పెట్రోల్ కొడితే ఏం జరుగుతుందండి? పెట్రోల్ తీసుకోగలుగుతుందా? ఖర్చు కాకుండా తీసుకోగలుగుతుందా చెప్పండి? పెట్రోల్ ఖర్చు అయితేనే ట్యాంక్ అది వాడుకోగలుగుతుంది. అలానే ఇక్కడ కూడా ఏమవుతుందంటే పొద్దున్నే టిఫిన్ చేసి వచ్చాడు, టీకల దాకా టిఫిన్ చేసి వచ్చాడు, సెల్స్ మొత్తం నిండుగా ఉన్నాయి. ఇప్పుడు తిన్నాడు, అయిపోయింది. 1 గంటకు వాళ్ళు ఎలాగైనా నారాబాబు మళ్ళీ బజ్జీలు తిందని అంటాడు, ఇలాగానే వీడు మళ్ళా తింటాడు. తినగానే ఏమవుతుంది, మళ్ళీ ఇన్సులిన్కి ఇస్తుంది అది గ్లూకోజ్ని. ఆల్రెడీ ఫుల్గా ఉంది,
అన్నీ అయిపోయినాయి. నిజానికి అది అడిగినాక తినాలి, అప్పుడే ఖాళీ ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ రెండో పూట వచ్చింది, ఒక కాఫీనో చక్కెరలో ఏమి వచ్చినాయి, ఈ గ్లూకోజ్కి వచ్చింది, ఇన్సులిన్కి వచ్చింది, ఇది ఇచ్చింది. దాని దగ్గర ఖాళీ ఉందండి? పొద్దున్నే ఖాళీ అవ్వలేదు. ఇంకా మీరు మళ్ళా తీసుకెళ్తే ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఖాళీ లేక ట్యాంక్ ఫుల్ అయిందంటే పెట్రోల్ ఎట్ట పట్టదో అలా ఎలా ఒలికిపోతుందో అలా పోరా అంటుంది ఇన్సులిన్. నిజం చెప్పాలంటే శరీరం యొక్క ధర్మం ఇన్సులిన్ ఆదేశాలను సెల్స్ పాటించి ఇన్సులిన్ పెట్టే ఆహారం తీసుకోవాలి. కానీ అలా తీసుకోనివ్వని పరిస్థితి మనం కల్పించాం కాబట్టి అది చచ్చినట్టు తప్పక విధి లేని పరిస్థితుల్లో ఇన్సులిన్ పోరాని వ్యతిరేకిస్తుంది. అలా వ్యతిరేకించడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అది జబ్బు. మనకు వచ్చిన అసలు జబ్బు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా ఇన్సులిన్ నిరోధకత. ఇది దీని అసలు పేరు. ఇది ఎప్పుడైతే వద్దందో వద్దనగా మన ఇన్సులిన్ తీసుకోవాలి, తిరిగి లోటు బయట పంపలేదు. ఆ వద్దని ఒలికిపోతుంది, ఆ ఒలికిపోయింది ఇక్కడ జారుతుంది. అది మనకి ఫస్ట్ చిరుబొచ్చు అక్కడ బిగిన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మన చిరుబొచ్చు అక్కడ బిగిన్ అవుతుంది. మీలో కొంతమంది 200 కిలోలు ఉంటారు, 150 కిలోలు ఉంటారు. వాళ్ళు చూడండి, వాళ్ళ జీవిత కాలంలో షుగర్ కానీ బీపీ కానీ రావు, స్తంభాలాగా నిలువుగా ఉంటారు. వాళ్ళ షుగర్ బీపీ రావు కానీ వీళ్ళు ఉంటారు సన్నగా పీసీలో ఉంటాడు, ఇంత పొట్ట ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాడికి వచ్చేస్తుంది. షుగర్ బీపీ హైలో ఉంటుంది, లావుతో సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇంత లావు ఉన్నాడు కాబట్టి షుగర్లో బీపీలు వస్తాయి, లావు ఉంటే నో, తప్పు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే వస్తాయి, అది సమస్య, అది కారణం. అది సో ఇది అసలు జబ్బు. ఈ జబ్బుకు వచ్చిన కొమ్మలే ఒక కొమ్మ లక్షణం. ఈ జబ్బు తాలూకు లక్షణాలు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఒకటి షుగర్ అని, ఒకటి బీపీ అని, ఇంకా ఇతరత్ర చెప్పిన థైరాయిడ్లు, ఇవన్నీ అక్కడే వస్తున్నాయి. మనం విడివిడిగా పోరాడటం వలన జబ్బులని పేరు పెట్టి అస్సలు ఉపయోగం లేదు. మనం చేయాల్సింది చెట్టును చంపాలి. ఎప్పుడైతే ఆ చెట్టును చంపామో, కింద విషవృక్షాన్ని చంపామో, ఆటోమేటిక్గా కొమ్మ మొత్తం మాడిపోతుంది. అంతేనండి. కొమ్మ చచ్చిపోవాలంటే ఏం చేయాలి? చెట్టు మొదలు చంపేయాలి. ఒక పచ్చని చెట్టు ఇక్కడ ఉందండి, ఇన్నాళ్ళు మనం నీళ్లు ఎరువులు పోసి పెంచాం. దాన్ని ఇప్పుడు మనకు అర్థమైంది ఇది ఇంట్లో ఉంటే అరిష్టం చంపేయాలని. కానీ దాని గొడ్డలతో నరకలేం, అంటే ఇక్కడ లోపల కనిపించదు కదా, నరకలేం, చంపాలి. చంపాలంటే ఏం చేయాలంటే ఒక చెట్టును చంపాలంటే దానికి ఆహారం నీళ్లు అందించకుండా ఉంటే, నీళ్లు పోయకుండా ఉంటే చచ్చిపోతుంది కదా ఆటోమేటిక్గా. నీళ్లు పోయలేదు మీరు మంచి ఎండాకాలంలో, ఏం చేస్తుంది? చచ్చిపోతుంది. ఒక్కరోజు చచ్చిపోతుందండి, చావదు, స్లోగా చచ్చిపోతుంది. అందుకే మన ప్రోగ్రాంలో కూడా డయాబెటిక్ పేషెంట్స్ని నేను 3 నెలలు వాడమనేది. ఎందుకంటే ఆ చెట్టు షుగర్ అనే లక్షణం మీకు మొదటి రోజు పోతుంది, కానీ ఆ చెట్టు మీకు చచ్చిపోవడానికి గ్రాడ్యువల్గా చచ్చిపోతుంది. కాబట్టి ఇందాక నేను మీకు చెప్పాను, చెవుడు వచ్చినప్పుడు ఏదైతే శబ్దం వెచ్చలుడిగా వాడబట్టి అతనికి ఆ శబ్దం దూరం చేసి ఆ వ్యాధి ప్రకృతి నయం చేసిందో, ఇక్కడ కూడా ఏదైతే కార్బోహైడ్రేట్ వెచ్చలవిడిగా పరిమితులకు మించి ఇచ్చి మనం ఆ జబ్బుని తెచ్చిపెట్టుకున్నామో, ఆ పరిస్థితిని కార్బోహైడ్రేట్ ఒక 3 నెలలు 4 నెలలు కనుక ఆపేస్తే, తాత్కాలికంగా తగ్గిస్తే బాగా ఆటోమేటిక్గా ఫీడింగ్ పోతుంది. అప్పుడు మన ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి అసలు సందేహం అదేంటంటే, మనం బతికేది కార్బన్ మీద కదా, కార్బన్ మీద గ్లూకోజ్ మీద బతుకుతాం. గ్లూకోజ్ లేదా బండి ఎలా నడుస్తుంది? ఎస్. అప్పుడు గ్లూకోజ్ మీద మాత్రమే కాదు, శరీరం ఇంకొక ఎనర్జీ మీద కూడా బతుకుతుంది. ఆ ఎనర్జీ పేరు ఫ్యాట్. ఫ్యాట్ నుంచి కార్బోహైడ్రేట్ నుంచి గ్లూకోజ్ ఎలా వచ్చిందో, ఫ్యాట్ నుంచి కీటోన్స్ అనే శక్తివంతమైన ఆయిల్ వస్తుంది, శక్తివంతమైన ఫ్యూల్ వస్తుంది. అది అద్భుతమైంది. నిజం చెప్పాలంటే మనకెన్నాళ్ళు దాని గురించి తెలియదు, కేవలం గ్లూకోజ్ గురించి తెలుసు. అది ఒక రకంగా చెప్పాలంటే కిరసనాయిల్ లాంటి 3rd గ్రేడ్ ఫ్యూయల్. అది ఒక సత్తా లేని నీరసంగా ఉండే ఫ్యూయల్. దాని వలన శక్తి మనకు ఉండదు. అదే మీరు ఫ్యాట్ మెటబాలిజంలో ఎప్పుడైతే కీటోన్స్ మీ బాడీలో డెవలప్ అయినాయో అద్భుతమైన శక్తి ఉంటుంది. మీ ఎనర్జీ 10 రెట్లు పెరుగుతుంది. అసలు మీ ఉదయం కూడా ఇలా ఉండదు. రోజు నిద్ర లేచిన తర్వాత మొత్తగా ఉంటాం, ఏదో పని చేసుకుని లేస్తాం, ఆఫీస్కి వెళ్తున్నా ఒక 10 నిమిషాలు పడుకుంటే బాగుంది అనిపిస్తుంది కార్బ్ సైకిల్లో. కానీ ఫ్యాట్ సైకిల్ అలా ఉండదు ఆహారం. ఎందుకంటే ఒక బండి కిరసనాయిల్ పోసి నడపడానికి, సేమ్ వెహికల్ పెట్రోల్ పోసి నడపడానికి స్మూత్నెస్ ఎంత తేడా వస్తుందో శరీరానికి అంత తేడా వస్తుంది. కాబట్టి ఈ విధానం ద్వారా మనం సరి చేసుకుంటాం. For more updates, please subscribe to our channel Telugu TV Online and please ring the bell.